దుష్టత్వాన్ని విధ్వంసం చేసి పరివర్తన కలిగించే భయానక రూపి సప్తమాతృకల్లో ఒకరైన చాముండాదేవిగా పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజున ఖడ్గం డమరుకం త్రిశూలాన్ని చేతిలో ధరించి దుష్టులకు భయోత్పాతం విపత్తు కలిగించే రూపంతో ఉండే చాముండాదేవి అవతారంలో అమ్మవారి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠ వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. అర్చకులు కోట సత్యబాబు, కోట జగన్నాథ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దూళ్ల అయ్యన్న, చంద్రభట్ల సుందర శర్మ, సురేష్, తోట ఏడుకొండలు, కర్ణిడి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. వారికి చండిక అనే నామం ఎలా వచ్చిందో స్పష్టం చేయబడింది. అలాంటి అలంకారాన్ని కోపంతో ఉన్న అమ్మ, ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి రూపం. అమ్మకి కోపం చాలా అవసరం. జగత్తు నిర్వహణలో ప్రేమ, దయ, శాంతము ఎంత అవసరమో అలాగే దుష్ట శిక్షణ చేయడానికి కోపం కూడా అంతే అవసరం. అలాంటి ఆ కోపంతో ఉన్నటువంటి అమ్మని రాక్షస సంహార శక్తిగా కీర్తిస్తూ అమ్మవారి అనుగ్రహంతో ఆ శక్తిని ఆరాధిస్తూ ఉండే పూజే చాముండా పూజ, చండిక అనే అవతారం. ఆ అలంకారంతో ఇవాళ అక్కడ అర్చించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు విధంగానే అమ్మవారి శ్రీచక్రార్చన, శరన్నవరాత్రుల్లో భాగంగా చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం, అమ్మవారికి కలశారాధన చేసిన చోట త్రిశతి ఖడ్గమాల లలిత సహస్రనామాతుల చేత అమ్మవారికి అర్చన, అదేవిధంగా అర్చామూర్తికి మూలవిరాట్ దగ్గర ఉన్న అర్చామూర్తికి అభిషేకం చేయడం జరిగింది. నిన్నటి రోజున బాల కుమారి పూజ, సువాసిని పూజ, సువాసిని నిత్యన ప్రీత అని అమ్మవారి నామముల్లోనే ఉంది. అంచేత సువాసిని పూజ కూడా చేసుకోవడం జరిగింది. అసలు సువాసిని పూజ, కుమారి పూజ చేయకుండా నవరాత్రులు పరిపూర్ణం అవ్వవు అనే ఒక శాస్త్రం. అందుచేత అలా అమ్మవారి స్వరూపంగా భావించి కుమారుని, సువాసిని కూడా అర్చన చేసుకోవడం జరిగింది. ఇంకా రేపటి రోజు అమ్మవారికి శాంతి కళ్యాణం, మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం కూడా ఉంటాయి. తర్వాత విశేషంగా అన్నప్రసాద వితరణ, అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం.